మట్ట గుడిసలా ఎందుకంటే అవుతావా? నీ చేతులు పట్టిన చేతులు కదరా అయ్యా, పౌరు కప్పలు. ఒడి తీసిగా తరగా పొద్దుటే లేచాక ఓలు ముఖం చూసాను కానీ ఇవాళ పీత పరికి కూడా దొరకదేంటే బిడ్డ. సరకపోతే వారే గాని నువ్వు పోతుంది కానీ రాయ. నేను తింటాను కానీ నువ్వు పనిలోకి వెళ్ళా. అసలు మీ దొరసనమ్మ గారు గంగనమ్మ లాంటిది. ఇదేమిటంతా నిశ్శబ్దంగా ఉన్నారు? మీ కండోలెన్స్ అండి. 2 నిమిషాలు మౌనంగా నిలబడమంటారా? అదేమిటి, నా తాలూకు ఎవరైనా పోయారా? మీ పోస్ట్ పోయిందండి. నా పోస్టా? ఎలా పోతుంది? ఎందుకు పోతుంది? ఎందుకు పోవడం ఏమిటండి? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేకపోయేసరికి మీరే హెడ్ గా ఫోజు కొట్టేస్తున్నారుగా. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఈ రోజు కొత్త లెక్చరర్ వస్తున్నారు. రానివ్వండి, మనం ధాటికి తట్టుకోవాలి కదా. దిగండి బాబు, దిగండి, తొందరగా దిగండి. రైట్ రైట్. ఏ ఊరండి మందే? ఈ రోజు నుంచి ఈ ఊరే. ఏం పని మీద వచ్చారు? ఈ ఊరు కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేయడానికి వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడలేరే, సినిమా హీరోలా కనపడుతున్నారు. రే ఏ ఆంధ్రదే పంతులు గారిని బట్టి ఉతికేస్తున్నా. చూడండి, మమ్మల్ని అంది అనుకోకండి, తట్టుకోలేదు మా బండే. సరే ఈ ఊళ్ళో అద్దెకిచ్చే మంచి లేదని ఉంటే చెప్పగలరా? చేపలు అమ్ముకునే వాళ్ళు మాకెట్ట తెలుస్తుందండి. అన్నట్టు నా కూతురు అంటులతో ఇల్లు ఒకటి ఉందండి. అది శాతులు గారి ఇల్లు. అందులో ఒక భాగం ఖాళీగా ఉందని తెలిసిందండి. అల్లదుగు అంత దూరం వెళ్ళి కుడేపు తిరిగారంటే అక్కడ గంగానమ్మ గుడి ఉందండి. ఆ గుడి ఎదురుగుండా ఉన్న ఇల్లేనండి. కానీ ఆ ఇంట్లో ఎవరు చాలా కాలం ఉండలేరండి. ఆ ఇంటి ఇల్లాలు ఉందండి, జల్లలాంటిది, గలగలలాడిపోతాయి, గయ్యాలి గంపండి. కానీ ఆ ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి. ఏడినా బేగ వెళ్ళిపోన్నాడు. ఇది ప్రధాన ద్వారము ఉభయులకి. ఇకపోతే ఇది మండువాలోగిలి ఉభయులకి. అలాగే. పోతే తులసమ్మ. తెలుసండి. తెలుసు. మీకు భయము భక్తి అనే ఉంటే ఉభయులకి, లేకపోతే మా ఒక్కరికి. ఇకపోతే రండి, ఇది పెరడు ఉభయులకి. పోతే అది బావి ఉభయులకి. ఇహ పోతే ఒకటే విసర్జనశాల ఉభయులకి. కానీ ఒక నిబంధన, ఒకరుండగా మరొకరు ప్రవేశించరాదు. ఇహ పోతే ఇది నా గృహిణి. నేను మాత్రం ఉభయులకి కాదు, వారికే. బహు చమత్కారముగా మాట్లాడినావు. కాస్త నవ్వండి, లేకపోయినా బాధపడు. ఏమిటి పరాయి పురుషుల ముందు మీ సరసం? అబ్బా మంగా, నన్ను మాట్లాడనిస్తావా లేదా? ఉభయము ఏకకాలమును మాట్లాడినా వారు గాభరాయి పడెదరు. అయ్యా, ఇహ పోతే అసలు విషయం. మా ముసిల్ది స్నానము చేయుచుండగా మీరు ఆ ద్వారము దాటి బయటికి రాకూడదు. అసలు తలుపులే తెరవకూడదు. పోతే మన ఉభయులము ఇంకనూ చర్చించవలసిన ప్రత్యేకాంశములేమైనా ఉన్నాయా? ఏం లేదండి, నేను ఒంటరి వాడిని, వంట చేతకాని వాడిని. అందుకని ఇంటి పని వంట పని చేసి పెట్టాను. ఒక పని మనిషి కావాలి. అయ్యో, దాందేం భాగ్యం నాయనా, మా గౌరీ ముండ ఉండనే ఉందిగా. పోతే గౌరీ. చూడు గౌరీ, వీరు చంద్రశేఖరం గారని మన ఊళ్ళో ఉన్న జాతీయ కళాశాలలో తెలుగు పంతులు గారు. పంతులారా, మరి పిలకలేదే మీకు మళ్ళీ? ఓసి పిచ్చి మొద్దు, పంతుళ్ళందరికీ పిలకలున్నవే నాలాగా. వీరు కళాశాలలో చదువుకునే విద్యార్థులకు తెలుగు బోధించు మాస్టర్. చూడు గౌరీ, ఈ పంతులు గారు కూడా ఈ రోజు నుంచి ఈ వాటాలోనే ఉంటారు. నువ్వు మా ఇంట్లో పనిచేసిన విధంగానే వీరి వాటాలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇలా ఒకే ఇంట్లో ఉభయులకు నువ్వు పనిచేయడం నీకే ఆర్థిక లాభం. ఆరింట్లో కూడా మన ఇంటి పనిలేనా? ఇంకేమైనా ఎక్కువ చెయ్యాలా? ఇంటి పని, వంట పని. ఒంటి పని కాదే. వంట పని అయితే చాలా అవుద్దండి. ఇప్పుడు కాఫీ ఉందనుకోండి, ఏ నీళ్ళు గాయాలా, ఏ డికాషన్ పెట్టాలా, 7 బాలు గాయాలా, అవి అన్ని కలపాలా, మూతి కాలకుండా చల్లారెట్టాలా. అమ్మో, ఎన్ని పనులు. చాలా తెలివైన పిల్లలా ఉన్నావే. నువ్వు కష్టపడి ఒక పని 10 పనులుగా చెప్పక్కర్లేదు. నీకు నెలకెంత కావాలో చెప్పు. ఎంత అడిగితే అంత ఇస్తారా? అడుగు. వండియండి. అలాగే. ఉభయులకు నువ్వే పని మనిషివి కదా అని వారు వందిస్తే నన్ను వందివ్వమంట కుదరదు. గత 4 సంవత్సరాలుగా నీకు ఇస్తున్నది 25 రూపాయలు. నేను పోయేంత వరకు నీకు ఇచ్చేది 25 రూపాయలు అంతే.
ఏమండి అది ఎక్కాలంటే ఎంత అవుద్దండి? ఏది? అదేనండి ఈ మాలం. విమానం పేరే తెలియని నీకు అది ఎక్కాలని ఆకాంక్ష కలిగిందా? ఆకాంక్ష కలగటంలో తప్పు లేదు చంద్రశేఖరం గారు. పుట్టలోనే చీమలు ఉంటాయి, పడగ మీద మన ఉన్న సర్పము ఉంటుంది. ఉభయులకి ఒక్కటే తావు. అలాగే దీనికి కూడా మహారాణి యోగం ఉంటే మనం కాదంటే మానుతుందే. ఏదే నీ వామహస్తం ఇలా అయ్యి. ఆ, ఇది కాదు అది. అయ్యో రామా, దానికి ఏముట్టుకున్నారా? ఉండండి, పసుపు నీళ్ళు పట్టుకొస్తాను. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా పో. అది విషయం. నువ్వు మాట్లాడటం లేదే, ఈ రేఖ నీ చేత అట్లా మాట్లాడిస్తుంది. ఒక్కసారేం కర్మ, దేశ విదేశాల్లో విసుగొచ్చేదాకా విమానాల్లోనే తిరుగుతావు. సర్లేదండి, ఇవన్నీ ఓర్నమ్మే గాని ఈ నెల జీతం 5 రూపాయలు ఇయ్యండి. పాతికే? అదేమిటి, నాకు జాతకాలు చెప్పడం తప్ప మరే ఉద్యోగం లేదని నీకు తెలుసు కదా. ఇప్పుడు నీకు జాతకం చెప్పాను కదా విమానాల్లో తిరుగుతావని. నీ పాతిక ఇందులో జమేసుకుంటాను. చూడండి పంతులారు, మీరు చెప్పిన జాతకం రేపు జరుగుద్దో లేదో గాని ఈ 5 రూపాయలు లేకపోతే మా ఇంట్లో రేపు జరగదండి. వారు 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 ఏ ఇంద్రా గావు కేకలో పెద్ద కొర మీద చేపనట్టుకు వచ్చినట్ట. మీరు కదా పెద్ద బొచ్చు చెప్పట్టాను. పంతులు గారి దొడ్డు పిల్ల చెరువుని ఏమన్నా వేరేట్రా. అది కాదు, మన పంతులారింటో ఓ మేటర్ దిగారు. ఆరు నేనే దింపానులేవే. ఆయన గోరు వంట పని ఇంటి పని చేస్తే 100 రూపాయలు ఇస్తారు. పంతులు గారు, ఈ అమ్మకడు మారా, ఈ బ్రేకులు లేని సైకిల్ వేసుకుని ఎటు నుంచి వస్తావు? మా తాతల నాడు కట్టించిన రాతి గోడ రా, మళ్ళా నేను కట్టించుకోలేను. భలేవారండి, మా తాత ఇదే సైకిల్ మీద బ్రేకులు లేకుండా తిరిగాండి, మా అయ్య కూడా ఇదే సైకిల్ మీద బ్రేకులు లేకుండా తిరిగాండి. నేను తిరగలేదు అనుకోండి, మా ప్రతిష్ట అయిపోవాలి, మా వంశ ప్రతిష్ట అయిపోవాలండి. కరెక్టే. ఈ వంశ ప్రతిష్ట కోసం దానికి బ్రేకులు వేయించకపోతే ఏ బస్సో లారీనో దానికి బ్రేక్ వేస్తుంది, అక్కడితో మీ వంశమే ఆగిపోతుంది. అయినా గేదెళ్ళు తోలుకునే వాళ్ళగా కేకలేవిట్రా. కేకల మీ పెళ్ళం కేకలు ఇని అందరి మాటలు మీ కేకల్లా పడుతున్నాయండి. ఒరేయ్, పొద్దున్నే నా పరువుకి పాడికట్టేకిరా. అది అసలు ఉండేది చచ్చినట్టు. సే తాయారు, ఎంతో మందికి చేతులు చూసి జాతకాలు చెప్పాను గాని నీ చెయ్యి చూస్తుంటే నా మెళ్ళో నీ మెళ్ళో తాళి కట్టుండేవాడిని కాదే. ముందు తమరి జాతకం చూసుకోండి, నేను తప్ప మరొకరి దిక్కు లేదని రాసి పెట్టుంటుంది. ఇదేమిటండి బాబు, ఆవిడ మిమ్మల్ని కాటన్ బట్టలు ఇస్త్రీ చేసినట్టు రుద్దేస్తుంటే ఎట్టా భరిస్తున్నారండి బాబు? ఏరా, మా ఉభయులకి ఈ మధ్య తగాదాలు పెట్టడానికి వచ్చావా? తవ్వి పాత. అది నా పెళ్ళం, నేను మొగుడిని. అది అంటుంది, నేను పడతాను. మధ్యలో నీకెందుకురా? సర్లేండి, నా వారపలాలు నాకేమండి. చూసావు కదా, రాయలేదు. ఇదేంటండి బాబు, పెళ్ళం మీద కోపం పత్రిక మీద చూపిస్తా ఉంటారు. ఎడిటర్ గారికి ఏం చెప్పమంటారు? మనసు బాగలేదని చెప్పవా? మరి నా వారపలాలు కిందటి వారం నేను రాసిన నువ్వు వేశావు కదా, అదే కన్నెది తేలికి, తేలిది సింహానికి, సింహాన్ని ఎద్దుకి, ఎద్దుది మొసలికి. ఓకే, నాకు అర్థమైపోయింది. దాన్ని దీనికి, దీని దానికి మార్చేయాలి, అంతే కదా? ఇక నేను చూసుకుంటాను. హే గౌరీ, అంట్లు తోవడంలో కూడా నీకు వయ్యారమే. ఏమే గౌరీ, ఎంతసేపు తోతారు అంట్లు? బుద్ధుండాలి. ఇదివరకు బాగానే చేసేదానివిగా, ఈ మధ్య నీకు పని మీద ఏకాగ్రత ఉండడం లేదు. నేను గమనిస్తూనే ఉన్నాను. తయారు ఏమిటి? ఇప్పుడు నువ్వు వడ్డిస్తున్నది గౌరీ ఒక్కదానికేనా లేక ఉభయులకునా? ఉభయులకు. నవ్వుతోంది. అదేం చేస్తుందో చూడడానికి మీరు ఇక్కడ కూర్చుంది, లోపలికి తగలడండి. నన్ను అలా అంటాం ఉభయులకి క్షేమం కాదు, కళ్ళు పోతాయి. మీ ఒక్కరికే కళ్ళిపోయేది, వెళ్ళండి. అయ్యో, నా సామాను బద్దలైంది. దీని దుంప తెగ. మేటరు, ఈ సామాన్లన్నీ మీయేనా? ఏమిటా పట్టుకోవటం? అదేం చొప్పగట్ట అనుకున్నావా? వీణ సర్లేదండి. మేటారు, దీన్ని వాయించొచ్చా అండి? ఓ ఎస్. చంద్రశేఖర్ గారు, అది ఇలా ఇవ్వండి. నీకు మృదంగా వాయించడం సార్? నాకు రాదు, మా ఆవిడ వాయిస్తుంది, నేను వినగలను. వినోదం ఉభయులకి. మేటారండి, ఈ పట్టాలు ఎవరికంటే? నా భార్య బాగా నాట్యం నేర్చుకున్నదైతే ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. అమ్మో, మధ్యలో బద్దలైనట్టుందే అప్రాచ్యపు మొహమా.
ఏటా ఎరిపాకులదానా నీకేనా శాస్త్రంగా వచ్చిందైతే ఏమిటి మీ అమ్మాయి దశావతారంలో మత్స్యావతారం చూపిస్తోంది? ఏం చెప్పమంటావు స్వామి, అది చేపలో నింటూ పుట్టింది. ఇంతప్పటి నుంచి ఓ రయ్యా నాకు డాన్స్ నేర్పిస్తారా అంటుంది. మాకెందుకు స్వామి దాని పిచ్చిగానే. అది పిచ్చిగా చలవయ్య. ఆ ఏకాగ్రత చూసావా? మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నామన్న సంగతి గమనించకుండా తన అభినయంలోనే మునిగిపోయింది అంటే అది మామూలు కోరిక కాదు, బలీయమైన అభిలాష. ఓయ్ గౌరీ, క్షమించండి. పర్వాలే. ఓహో, ఇదే సంగతి. దేన్ని చూసినా అనుకరించడం నీకు బాగా అలవాటు అయిపోయింది. ఇలాగే ఉంటే రేపెప్పుడో కాఫీ లాగే నీ మనసును కూడా వలకపోసుకుంటా. జాగ్రత్త. వేరే కాఫీ తెస్తానండి. నాట్యం నేర్చుకోవాలనుందా? చూడు, అంట్లు తోముకునే నువ్వు విమానం ఎక్కాలంటే ఎంత అవుతుందని ఆ రోజు అడిగినప్పుడు అది ఆశ అనుకోలేదు, అభిలాష అనుకున్నాను. నడక కూడా సరిగ్గా రాని నీకు నేడు నాట్యం నేర్చుకోవాలనుంది అన్నప్పుడు ఇది ఆశ అనుకోవటం లేదు, అభిలాష అనుకుంటున్నాను. అందుకే ఈ రోజు నుంచి నీ పేరు అభిలాష. ఈ రోజే నేను ఒక నాట్యాచార్యుడి దగ్గర తీసుకెళ్లి నీ కాలికి గచ్చి కట్టిస్తాను. నీ అభిలాషకు మొక్క తొడిగిస్తాను. త్వరగా కట్టుకోమ్మా, అది కూడా కట్టుకోమ్మా. మాస్టారు,
అమ్మాయి నామధేయం అభిలాష. శుభనామం. అమ్మా, ఆయ్ కట్టుకోవడం అయిందా? అయింది. నటరాజస్వామికి వందనం చెయ్యమ్మా. అట్లాగే. ఆహాహాహా. అలా కాదు, ఇలా చెయ్యమ్మా. చూడు, అలాగే నాట్యాచార్యుల వారి పాదపద్మాలకు కూడా నమస్కరించు. విజయోస్తు. ఆ దక్షిణ చెప్తాం ఆ, వారికి. ఇలా నాకు ఇవ్వమ్మా. ఇట్లా అమ్మా, ఇలా నుంచో. ఇంకా కాళ్ళు దగ్గర పెట్టమ్మా. అది తా తై తా తై. మీరు బయటకు వెళ్ళిపోమంటారు, నాకు సిగ్గేస్తుందా? నాకు కూడా సిగ్గేస్తుందిలే. పతివ్రత శిరోమణి ముఖ్య లక్షణములేవి అనగా. అమ్మగారండే. ఏమిటే? ఏంటండి చదువుతున్నారు? నా లాంటి పతివ్రతల కథలే. మీరు పతివ్రతలా అండే? ఏవే, నీకేమైనా అనుమానంగా ఉందా? అనుమానమా నా బొందా? పొద్దుటి మీరు అయ్యగారి మీద అట్ల కాడ ఇచ్చుకుని ఇరుసుకు పడ్డారు కదండే. ఈవిడేం పతివ్రత అనుకున్నాను. అదా, నల్ల పూసలు కావాలని అడిగానే, చూద్దాంలే అన్నారు. కోపం రాదుటే. అసలు నా ఉద్దేశంలో ఆడదానికి నల్ల పూసలు మంగళసూత్రం అంత పవిత్రమైనవే. పుణ్యస్త్రీ మెడలో పుణ్యం కొద్దీ వేలాడే ఈ మంగళసూత్రానికి దిష్టి తగలకుండా కాపాడేది ఈ నల్ల పూసలేనే. ఏమిటి అది? ఎప్పుడు చూసినా మనసు ఎక్కడో పారేసుకుంటావు. పోనీలే, మనసు ఒక్కడే అయితే పర్వాలేదు, శరీరాన్ని పారేసుకున్నావు. జాగ్రత్త. చెప్పండి అమ్మగారు. మరే అమ్మగారండి, ఇవాళ తిరణాలు కదండి, మా అయ్య అక్కడే ఉండాడండి. పనంతా అయిపోయిందండి, నేను కూడా వెళ్ళొస్తానండి. అయ్యా అయ్యా అయ్యా, నాకు 10 రూపాయలు. 10 రూపాయలా? దేనికా? నల్లపూసలు కొనుక్కోవాలి. నల్ల పూసలా? ఎందుకు? ఎందుకంటే ఆడపిల్లలు నల్లపూసలు ఎందుకు కొనుక్కుంటారు? కట్టుకోటాకి. పెళ్లిగా ఆడపిల్లలు నల్ల పూసలు కట్టుకుంటారేంటి? పెళ్లి అయ్యాక కట్టుకుంటారు. ఊరు ముయ్యా ఎవరైనా ఇంటే నవ్విపోతారు. ఇప్పుడు ఇస్తావా? నేనేమోనే ఇవ్వకపోతే డబ్బులు ఎట్ట సంపాదించడం నాకు తెలుసులే. చేతిలో వేసిన చేపలు అట్టాగే ఉండిపోనాయి. చేతి కింద పిల్ల భుజం దాటిపోనాదండి. అవి 3 రోజులు పట్టిన చేపలు అయ్యేం కొంటారు గాని చేపలు 10 రూపాయలకి ఇస్తారు. తీసుకోండి. పుట్టెడు చేపలు 10 రూపాయలా? అయ్యే 30 రోజుల నాడు పట్టిన చేపలు అయ్యి ఉంటాయి. అసలు బొచ్చు చేపలు అంటే ఏంటో తెలుసా నీకు? అట్ట కూడా చెప్పైనా చూసావా అని. అసలు చేపల కూర తినే రాతేలేదు నీ మొహాలేబా. చేపలు కావాలంటే చెయ్యట్టుకోవాలా? మరేమట్టుకోవాలి? లేకపోతే ఏంటి? నేను అభిలాషగా మార్చి నాట్యమయం చేయాలనుకుంటే చేపల తప్ప సంకర పెట్టుకుని పచ్చేపలు వస్తావేంటి? లేకపోతే చూడనమాటారు. 10 రూపాయలు అడిగితే మా అయ్య ఇవ్వటం లేదు. 10 రూపాయల దేనికి? నల్ల పూసలు కనుకటాకి. నల్ల పూసలా? ఇంతే కదా. ఆ చేపల తట మేకిచ్చిరా, నేను కూడా పెడతా. గౌరా గౌరా ఓసి దీని దుంప తెగ. ఇది పిల్ల కాదండి బాబు, చేప ముళ్ళు. ఏది కావాలి తీసుకో. అది నచ్చిందా? ఆ నల్ల పూసలు దాన్ని ఎంత? 8 రూపాయలు బాబు. 8 రూపాయల? తీసుకో. ఏమిటి అలా చూస్తా? తీసుకో. మీ చేతటి ఏం మాట్లారు?
సరిగ్గా తీసుకో. నడువులోనే కాదు, నడకలోనూ నాట్య విన్యాసం ఉంది. ఓలమ్మో, ఎంత నిద్రపోనాది. అయ్యా ఆడో బాబు బండి చెట్టు గుద్దేసి ప్రాణం పోయేటట్టున్నాడు. కాస్త సాయం రాయా, డాక్టర్ కాడ కట్టుకెళ్దాం. అటైతే పదమ్మా. అడట్టు నువ్వు గౌరవి కదూ? అవును బాబు, బాగున్నారా? నువ్వు సహాయం చేసి ఉండకపోతే అసలు నేను ఉండేవాడినే కాదుగా. పోన్లే బాబు, ఆ సమలాడ ఎవరుండా అదే చేస్తారు. బ్రహ్మాండం భద్రయ్య కూర ఇంకోటి తెచ్చాను, తింటారా? ఏంటది? పొంబడాలి పులుసు. బొమ్మడాయల పులుసా? బ్రాహ్మణ ఇంటి తీసుకొచ్చా? పొరపాటు తయారు మొదలు చూడలేదు. పర్లేదండి, ఈ రోజులు వాళ్ళే మనకంటే ఎక్కువ తింటున్నారు. అది కావచ్చు అనుకో, కానీ ఈ మధ్య నేను నీసు తింటూ మానేశాను. నా కోసం తినండి. నీకోసం? అవునండి, మీరు తింటే నా కడుపు నిండుద్ది. పొద్దుటాడెళ్ళి మడుగుడ్న మట్లు పల్లాడి పట్టుకొచ్చాను బొమ్మడాయిలు. తినండి మాటారు. తినండి మాటారు. నాకేం పెద్ద ఇష్టం లేదనుకో, కాకపోతే నీ కడుపు నిండాలిగా, అందుకోసం తింటాను. అరే ఏంటిది? చాలు చాలు. అందరూ ముందు చాలానే అంటారు, ఓసారి రుస్మారి గారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఏటని మాటారు అట్టకైపోయినారు? బాగోలేదా? కాదు, నాకిష్టమని ఎప్పుడు మా అమ్మ ఉండేది ఇంత రుచిగా. అది జ్ఞాపకం వచ్చింది. చేరతండి, ముళ్ళు నాటగలదు. నాటితే తీటాను నువ్వు ఉన్నావుగా. తొందరగా పెళ్లి చేసుకోరాదు? రోజు మీకు ఇట్టమైన కూరలుండి పెట్టే పెళ్ళం వచ్చుద్ది. ఊరు నాయను పొలమారింది, ముందు మంచి రాయండి. వస్తే గౌరీ, ఏమిటండి ఈ సువాసన వస్తుంది ఇంట్లో? 4 రోజుల నుంచి బయట వర్షం అవుతుంది కదండి, కాకులన్నీ చెట్ల మీద సేరి ఆ చెరువులో చేపలన్నీ తెచ్చు తిన్నాయేమోనండి. వెధవకాకులు మా చెట్లే దొరికాయా? వస్తే గౌరీ, మాస్టర్ కి ఇవాళ ఏం కూరండా? వంకాయ కూర వండారండి. వంకాయ కూర వాసన రాందే, ఏది చూడనివ్వు. అయ్యా, వంకాయ కూరేనండి, కావాలంటే చూడండి. అదే వంకాయ ఈ సైజులో ఉండాలి గాని ఈ సైజులో ఉందేమిటి? అయ్యా, వంకాయని నిలువుకోట కోసి అడ్డ పులుసు పెట్టానండి. అది అడ్డ పులుసా? ఏడో, మీ పులుసులు వేరు, మా పులుసులు వేరు. పోసేవు గౌరీ, పెళ్లి కావాల్సిన అబ్బాయి జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఏమైనా మాస్టర్లు తమ గౌరవాన్ని కాపాడుకోకపోతే విద్యార్థులకు వాళ్ళని గౌరవించ బుద్ధి ఎలా పుడుతుంది చెప్పండి? ఏం జరిగింది మాస్టర్? ఏం జరిగిందంటే చెప్పడానికి నోరు రావడం లేదు, చెప్పకపోతే మనసు ఊరుకోవడం లేదు. ఫైనల్ గా చెప్పేస్తున్నాను, గౌరీ అని చంద్రశేఖరం ఇంట్లో పని మనిషి ఉందట. దానికి డాన్స్ నేర్పిస్తారని మభ్యపెట్టి 4 మంచి బట్టలు కుట్టించి లొంగ తీసుకుని, హా విధాత, ఎలా కాపాడేది నా దేశ సంస్కృతిని. చిచి చిచి, తండ్రి లాంటి వాడిని. ఇవన్నీ మీకు ఎలా చెప్పగలను చెప్పండి? మాటారు అదిగో వాళ్ళ పాపాలకు 100 ఏళ్ళు. మీరే చూడండి. అమ్మ తోడు, మీకు చూపించకపోతే నాకు నిద్ర పడ్డది మాటారు. రండి మాటారు. కాదు గౌరీ, కాలేజీ అయిన తర్వాత. అదేం కుదరదు, మీరు ఇప్పుడు సెలవు సీట్ ఇచ్చేయండి. రండి మాటారు, రండి. అది కాదు, కుర్రాళ్ళంతా చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళటం బాగుంటుందా అని. మరేం పర్లేదు. విధాత,
ఇదా నా దేశ సంస్కృతి. బాగా సాధన చేసిన తర్వాత మీ మాస్టర్ గారికి ఈ తరంగనాట్యాన్ని చూపించవచ్చు అంటే వింటేనా? నేర్చుకున్న తరంగ మాటారికి చూపించాలి కదండి. అలాగే తల్లి, తప్పకుండా. కానీ కొంచెం సాధన చేసుంటే బాగుండేది. నీలాంటిదే వెనకటికి అవతో గర్భాధానం అంటే గారెలు తిండం అనుకుందంట. పిచ్చి పిల్ల, మనకెందుకే ఈ గంతులు? ముందు నువ్వు కట్టు కట్టి ఏడు. ఏట పెద్దదంతా మాటలు. దండాలండి. నువ్వు కూర్చో. కూకుండి. డాక్టర్ గారు నీకు మందు ఇవ్వడానికి వచ్చారు. ఆ డాక్టర్ గారు, దానికి మామూలు మంది ఇస్తే మాటిందండి. సూది మంది పడవుండే కదలకుండా పడ. నా సూది మందు వద్దు. నువ్వేం భయపడద్దు, చేమ కుట్టినట్టే ఉంటుంది. ఓలమ్మో, ఎక్కడ పుడతారు? జబ్బులోనా? ఏం పర్వాలేదు, చేతికే ఇస్తారు. 4 రోజుల పాటు నువ్వు మనసు నెక్కకుండా ఉంటే చాలా అంతా సరైపోతుంది. అయిపోయింది. అయిపోయిందా? వచ్చిందేనా సూది మందు అంటే? పర్లేదు, పిచ్చిదండి. వస్తాను. జాగ్రత్త, ఆరోగ్యం. చంద్రశేఖరం గారు, ఏదో రాహువో కేతువో పట్టుకున్న వాళ్ళకి ఎందుకు అలా తిరుగుతున్నారు? ఏం లేదు శాస్త్రి గారు, అభిలాషకు నాట్యం నేర్పించాలని నేను తాపత్రయపట్టు నేరం అంటారా? నేరం ఏమీ కాదు గాని ఓ పని మనిషిని ఈయన నెత్తి మీద పెట్టుకున్నాడేమిటా అని. ఏ తప్ప? తప్పే అంటున్నారు ఈ ఊళ్ళో వాళ్ళందరూ. చూడండి మేస్టారు, ఓ ఆడది ఓ మగాడితో ఒక్కసారి మాట్లాడితేనే తప్పుడు సంబంధం అంటగట్టేస్తున్న ఈ రోజుల్లో మీకెందుకు చెప్పండి ఇవన్నీ? సాధ్యమైనంత దూరంగా ఉండటం మీ ఉభయులకి మంచిది. శాస్త్రి గారు, ఆ అమాయకురాల గుండెల్లో నేను కలిగించిన అభిలాషను చంపలేను. అలానే అమ్మాయి జీవితాన్ని నిలపాలు చేయలేను. మీ మీద నిందలు వేసే వాళ్ళ నోళ్లు మూయించాలంటే వెంటనే మీరు పెళ్లి చేసేసుకోవటం మంచిది. పంతులారు, మ్యాటర్ కనపట్లేదేటండి. అడుగుతావేమిటి? పొడుం డబ్బాలాగా జేబులో వేసి తిరుగుతున్నానా? వారి స్వగ్రామం వెళ్ళారు. ఊరెళ్ళారా? దేనికండి? ఏం తెలియనట్టు మాట్లాడతావే? నీ ఇంటి దగ్గర అంత రాద్ధాంతం జరిగాక మనిషి బాగా నలిగిపోయారు. సమస్య పరిష్కారం అవ్వాలంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి మేస్తారు అని సలహా ఇచ్చాను. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడడానికి వెళ్ళుంటాడు. అయ్యి బాబోయ్, పెళ్ళే? నల్లపిల్ల మెళ్ళలో నల్లపూసల పేరు కంటే పగడాల సౌరే చాలా బాగుంటుందేమో. నా మెళ్ళో మీరే పూసలు కట్టినా అది నా అదృష్టమే. గౌరీ, గౌరీ, ఏంటి? మేస్టార్యాలు ఊరి నుంచి వస్తున్నారంట. నిజమా? శాస్త్రి గారు చెప్పారు. ఆహా, రండి రండి, ఉభయులకు స్వాగతం. మీటర్ ఎంత ఉంచు. ఇప్పుడేనా రావడం? అవునండి, ఇప్పుడే వచ్చా. ఎందుకలా తాడి చెట్లు నిలబడ్డావు? పట్టుకో. ఆగండి ఆగండి ఆగండి. భార్యాభర్తలిద్దరూ హారతి అందుకోకుండా లోపలికి రాకూడదు. గౌరీ,
గౌరీ గౌరీ అదేని మా భార్య దాని వెనకాల అటు వెళ్తున్నాడు. అబ్బో చాలా కథ ఉందమ్మా, లోపలికి పద తీరిగ్గా చెప్తాను. ఇదిగో ఇది వీధిలో పారేసిరండి. అదేనే నా లపోసలు తెంచిచ్చా. తప్పు తల్లే, నా లపోసలు తెంచి పారెత్తే మళ్ళీ నరజన్మలో మనువు అవదంటరా. ఏం దొరా, ఈ మధ్యన ఎవరు ఏం బాగోలేదు. మనకి ఎందుకే ఈ తైతక్కలంటే ఈనవు. ఎంత ఇదిగా పెరిగినా చేప బతుకు చివరికి సట్టిపాలే, అట్టగే మన బతుకులు కూడా మట్టిపాలే. గౌరీ కూకుండా థ్యాంక్స్. ఏమిటి గౌరీ, పిలుస్తుంటే కూడా వినిపించుకోకుండా వచ్చేసావు? చెప్పు గౌరీ, ఎందుకు అలా చేశావు? ఇవాళ నుంచి మీ ఇంట్లో నా చేత వంట చేయించుకోరుగా, మీ ఆడవాళ్ళు వచ్చిందిగా. ఆహా, ఆవిడ వచ్చింది కదా నేను నిర్లక్ష్యం చేస్తాను అనుకున్నావా? అన్న మాట ప్రకారం నీకు నాట్యం నేర్పిస్తాను, అరంగేట్రం కూడా చేయిస్తాను, నీ అభిలాష తీరుస్తాను. చిన్నప్పటి నుంచి దాన్ని ఉడుకు బుద్ధే మాట్లాడు. ఉడుకుపోద్ది, ఉలుకులుకు పడద్ది. కాలం కొంతమంది జ్ఞానం తీసుకొస్తుంది, అనుభవం కొంతమంది జీవిత పరమార్థాన్ని నేర్పుతుంది. గౌరీ, రేపు తప్పకుండా వస్తావు కదా? సెలవు. మా అత్తారు పెళ్లి చేసుకుంటే మన కళ్ళు చల్లగుండాలి గాని కుళ్ళిపోకూడదురా. గుడిసె కాపలా కాసే కుక్కకి గంజినీళ్ళే గతి, మేడ కాపలా కాసే కుక్కకి గొడ్డు మాంసం పలవా దక్కుద్ది. పొట్టకొకటైనా జాతి ఒకటైనా జాతకం కూడా కలిసి రావాలే కూతురా. పాలు నీకెన్నిసార్లు చెప్పనా బాయ్యా మాయని పిలవద్దని? మరి ఏమని పిలమంటావు? చంద్రశేఖర్ని పేరు పెట్టి పిలమంటావా, లేకపోతే ఇదిగో అదిగోని పిలమంటావా? బలేవాడు నువ్వు. కర్మ కర్మ, అసలు నీకేదని చెప్పాలనుకున్నా అదే బుద్ధి తక్కువ. థు. ఎందుకైనా నన్ను ఇక్కడికి తెచ్చుకుంది? ఇగో చూడు, కట్టుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఉంచుకోవడం అనకూడదు. నేనేమన్నా నీకు పెడసగానే వినిపిస్తుందిలే. ఇదే పాల గ్లాసు ఆ పని ముండా తెచ్చుంటే ఆసుకుని ఆసుకుని తాగేవాడి, అంతేగా? ఛీ, నోర్మై. అంతేలే, నా రాతే దిక్కుమాల రాత, నా జాతకమే దరిద్రపు జాతకం. అసలు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకే అనవసరం నోరు పారేసుకుంటావు? నన్ను కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఇన్నాళ్ళు పుట్టింట్లో నన్ను వదిలిపెట్టి వచ్చావుగా, ఇదంతా నా కర్మ కర్మ కర్మ. ఏదో బాగున్నావు కదని నిన్ను చేసుకున్నాను. మా ఊర్లో బట్టతల షౌకర్ గారు అబ్బాయి డాక్టర్ చదివి కూడా నన్ను చూసి కాని కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు. నేనే వద్దన్నా. ఆ బట్టతలాడు చేసుకుంటానంటే నీ ముఖం చూసి కాదు, నీ వెనకున్న డబ్బు చూసి. ఎక్కడికి ఏటోకి ఎక్కడికి ఏటోకి అంతేనా? అంతే. శాంతము లేక సౌఖ్యము లేదు సరస. రండి వేస్తారు, రండి. వరద బాధితులు, తుఫాను బాధితులు లాగా మన ఉభయులము భార్యా బాధితులమని
మీ భార్యామణి గారు మా గుమ్మంలో లెఫ్ట్ లెగ్ పెట్టినప్పుడే అనుకున్నాను. కొన్ని జీవితాలు అంతే శాస్త్రి గారు. ఆ, మేమంటే ఏదో వృద్ధ దంపతులం, మా సంగతి వదిలేయండి. మీరు కొత్తదంట కదా, సరసాలు ఆడుకుంటూ ఉండాలి కానీ జగడాలు ఆడుకోవటం ఏంటి? నేను కొత్త దంపతులు ఏం కాదు శాస్త్రి గారు. ఏడాది క్రితమే నాకు పెళ్ళయింది. మరి ఏడాది క్రితమే పెళ్ళైతే అమ్మాయిని కాపరానికి ఎందుకు తీసుకురాలేదు మాస్టారు? నాకు లలిత కళ్ళంటే ప్రాణం. నా కాబోయే భార్య గానం నాట్యం తెలిసి ఉన్నదే ఉండాలని ఎంతో సంబరపడ్డాను. ఇవన్నీ సుఖంలో ఉన్నాయని చెప్పి మోసం చేసి నాకు పెళ్లి చేశారు. సుగుణ, నా భార్య ఉత్తమ కళాకారుడని ఆనందాన్ని పంచుకోవడం కోసం వీటిని నీకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. రోడ్లు మేడ్లు కట్టేయి. ఎందుకు బాయ్? భార్య అదేం పిలుపు? అవును, ముగ్గురిని పేరు పెట్టి పిల్లకూడదంటగా. పైగా నువ్వేమో బాగా చదువుకున్నావంట. మరేమో ఇదిగో అదిగోని పిలిస్తే ఏం బాగుంటుంది, అందుకే బాయా అని పిలుస్తున్నాను. అంటే నువ్వు చదువుకోలేదా? చదువా పాడా చచ్చి చెడి ఆలు నేర్చుకున్నాను. ఇదేంటి బాయ్యా, మొదటి రాత్రి ముగ్గురు పిల్లలు ఎంతో ఇదిగా ఉంటారంటగా, నువ్వేమిటి అట్ట అయిపోయావు? సుగుణ, మీ వాళ్ళు నన్ను మోసం చేశారు. నువ్వు బిఏ పాస్ అయ్యావని, అద్భుతమైన నాట్య కళాకారణమని చెప్తే నమ్మి నేను నీ మెళ్ళో తాళి కట్టాను. అయితే ఇప్పుడు ఏమంటావు? తెంపి అవతల పరుస్తావా? లేదు సుగుణ, ఒకసారి పెళ్ళేంటో అయ్యాక తాళి కట్టిన ఆడదే భార్య. అందులో మోసం ఉన్నా మర్మం ఉన్నా భరించక తప్పదు. కానీ సుగుణ, లలిత కళకు ప్రాణం ఇచ్చి ఈ చంద్రశేఖరం భార్యగా నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఈ రోజు నుంచి నువ్వు నాట్యం నేర్చుకోవాలి. రేపటి నుంచి నువ్వు చదువుకు శ్రీకారం చుట్టాలి. నువ్వు సంపూర్ణ కళాకారిణిగా పేరు పొందిన తర్వాతే మనం నిజమైన భార్యాభర్తలు. అప్పటి వరకు మనం పేరుకు మాత్రమే భార్యాభర్తలు. అంతేనా? అంతే. ఏమిటి, నీతో కాపురం చేయనన్నాడా? నీకు చదువు రాదని పెళ్లి చేసుకునే ముందు తెలియదా పెద్ద మనిషికి? బాబు రమేష్, ఆడపిల్లనిచ్చిన వాళ్ళం తొందరపడకూడదురా. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏం ఎరగనట్టు మాట్లాడితే ఎలా? మిస్టర్ రమేష్, హోల్డ్ యువర్ టంగ్. నేను కట్నం కోసం కక్కుర్తిపడి తాళి కట్టేంత మూర్ఖుని కాదా? రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు, చంద్రంతో సుగుణ పెళ్లి జరగాలంటే ₹1,00,000 కట్నం కావాలని మీరు తీసుకున్నారా లేదా? తీసుకున్నా. ఇప్పుడే సమాధానం చెప్తావు? మావయ్య, నువ్వు నాకెందుకింత ద్రోహం చేశావు? ఎందుకేమిట్రా? అమ్మా బాబు పోయినప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాను. వేలకు వేలు ఖర్చు పెట్టాను నీకోసం. నువ్వేమో కట్నం తీసుకునని ఆదర్శాలకు పోతున్నావు. మరి నా డబ్బు ఎలా రాబట్టుకోవాలి? అందుకే సుగుణ చదువుకున్నదని, నాట్యం బాగా వచ్చునని అబద్ధం చెప్పి పెళ్లి చేశాను. అలా కోపంగా అక్కడి నుంచి వచ్చేశాను. మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వెళ్లి సుగుణం తీసుకురావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ తన మూర్ఖత్వంతో నా ఆశయానికి అడ్డుపడుతుందేమని భయపడి అభిలాష్ అరంగేట్రం పూర్తయ్యాక తీసుకొద్దామని అనుకున్నాను. ఈలోగా అభిలాష్కు నాకు అక్రమ సంబంధం అంతకడుతున్నారు నా ఆవేదనలో మీ సలహా ప్రకారం సుగుణం తీసుకొచ్చాను. కానీ శాస్త్రి గారు, ఇన్నాళ్ళు ఊరంతా కూడా కూసింది. కానీ ఇప్పుడు ఇల్లాలే ఊరంతా తానే అనుమానించడం మొదలుపెట్టింది. పర్వాలేదు మాస్టారు, అనుమానించటం భార్యల ప్రథమ లక్షణం, అమితంగా ప్రేమించటం ద్వితీయ లక్షణం. సుగుణమ్మ మనస్సులో మబ్బులన్నీ విడిపోయి మీరా చంద్రుళ్లాగా కళకళ్ళాడే రోజు తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకుంది. పడుకోండి మాస్టారు, పడుకోండి. మహాదేవ, కార్తీక పౌర్ణమి తెలిసి నాకన్నా ముందే తలంటుకున్నట్టున్నావే. ఇవాళ కార్తీక పౌర్ణమే కాదు పిన్ని గారు, మా పెళ్లి రోజు కూడా. అమ్మా సుగుణ, మాటల సందర్భంలో మొన్న మీ బాబాయ్ గారు నీకు సవతి పోరుందన్నారు. జాగ్రత్త అమ్మా. ఎవరెన్ని వేషాలు వేసినా నా కాపురం నాశనం కాదులే పిన్ని గారు అని ధైర్యంగా ఉండకూడదమ్మా. గోతులు తవ్వే మనుషులు మన వెనకాలే కూర్చుని ఉంటారు. చూడమ్మా, ఇవాళ కార్తీక దీపాన్ని ముత్తైదువులు గంగలో వదిలితే కాపురాలు నిలబడతాయంటారు. మరి కన్నీళ్లు కార్తీక దీపాలు వదిలితే ఏ అవుతుంది పిన్ని గారు? కోరుకున్న మొగుడు దొరుకుతారంటారు. కానీ పరాయి వాళ్ళ మొగుడు మాత్రం కాదమ్మా. అయితే ఈ రాత్రి మనం కూడా వెళ్ళి కార్తీక దీపాలు వదులుతాం. అలాగే, తలంటుకుని ఉంటాను. బాయ్యా, నీకు గుర్తుందో లేదో, ఇవాళ మన పెళ్లి రోజు.
కార్తీక పౌర్ణమి నాడే మనకు పెళ్ళైంది. అవును, సరిగ్గా ఆ రోజే నా జీవితంలో అమావాస్య ప్రవేశించింది. నువ్వేం దెప్పిపడక్కర్లేదులే. నన్ను కాపురానికి తెచ్చిన తర్వాత ఇదే నా తొలి కార్తీక పౌర్ణమి. అవును. బాయ్యా ఉమ్, బాయ్యా బాయ్యా. ఉమ్. సాయంత్రం నేను పిన్ని గారు కోనేరు దగ్గరికి వెళ్ళి దీపాలు వదలాలనుకుంటున్నాం. మంచిది, చాలా సంతోషం. 0/100. నాకు తెలుసులే, నువ్వు దీపాలు వదిలినా నీ బ్రతుకు సున్నాను చూపిస్తున్నావు. అది కాదు, వీడి రాత నీ తల రాత ఒకేలా ఉన్నాయని చూపిస్తున్నాను. పోతాను గానీ వెళ్ళి దీపాలు వదులు. ఓ. బా. పవిత్రంగా మనసులో మరో భావన లేకుండా నా కాపురం చల్లగా ఉండాలని వదిలమ్మా. తల్లి, మ్యాటర్ సుగుణాన్ని వదిలేసి నన్ను చేసుకునేటట్టు చూడమ్మా. ఎంత నంగ నచ్చివే. నీకే వచ్చింది పొయ్యాకాలం. నా దీపాన్ని కూడా ఆర్పేసావు. మొదలెట్టుకున్నారా? నీకే వచ్చింది పొయ్యాకాలం. నీ దీపాలే కదే, నా దీపం ఆరిపోయింది. ఏమిటే సుగుణమ్మ తల్లి, నీకేమైనా దెయ్యం పట్టిందా? ఇంతమంది దీపాలు ఆర్పేశావు. అది కాదు పిల్లి గారు, ఆ చేపలు వచ్చి మా ఆయన్ని తనుకుపోతున్నట్టు అనిపించింది, అందుకే తన్నాను. నన్ను తన్నావు, నన్ను తన్నావు. తర్వాత నమస్కారం భరత శాస్త్రి గారు. నమస్కారం, నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మా ఆవిడ ఉన్న కళ దాకా మీ దగ్గర డాన్స్ కూడా నేర్చుకుంటుంది ఏమిటి? చంద్రశేఖరం గారితో మాట్లాడదామని. ఉన్నారు చంద్రశేఖర్ గారు. నాట్యాచార్యులు గారు నమస్తే. నమస్కారం. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. చిత్తం, అభిలాష నాట్య సాధన పూర్తయినట్లే. ఇక అరంగేట్రం చేయిద్దామని. వెరీ గుడ్. వచ్చే గురువారం చాలా మంచి రోజు. మీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేద్దామని నా ఉద్దేశం. తమతో కూడా సంప్రదించిపోదామని. అలాగేనండి. అంతకంటే ఆనందం కలిగించే విషయం ఇంకేముంటుంది. ఇవాళ మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. కుటుంబములో స్త్రీ సంబంధమైన వివాదములుండును. తర్వాత ఈ ప్రదర్శనకు 2000 ఖర్చు అవుతుంది మాస్టారు. అదేం పర్వాలేదండి. అలాంటి అవసరం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే బీరువాలో డబ్బు భద్రంగా దాచాను. మీరు వెళ్లి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. చిత్తం. అపవాదులు వచ్చి అవమానము జరుగును. అంతకంటే నా చంద్రశేఖరం, ఆడిటోరియం ఇవ్వడమే కాదు, రేపు మన కాలేజీ విద్యార్థులందరూ వచ్చి ప్రోగ్రాం చూసి మనిషి సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకోమని నోటీస్ కూడా పంపిస్తాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు భయం అవుతున్నావు? నీ తాపత్రయం చూసి. ఆ పని పిల్లగంటే మాత్రం నీ కమ్మగా ఉంటుంది. నేనేం చక్కగా డాన్స్ చేసి ఉంటే నీకు అసహ్యంగా ఉంటుంది. సుగుణ పేరు పెట్టుకోగానే సరికాదు, గుణాలు కూడా సుగుణంగానే ఉన్నారు. చూసారా పిన్ని గారు, ఇప్పుడు నేనేమన్నానని? ఇల్లాలి మీద లేని మోజు పరాదాని మీద ఎందుకయ్యా మగడా అన్నాను. దానికి ఇంత రాగాంతం చేయాలా? అగో, ఏంటి? ఆ టేప్ రికార్డ్ ఎక్కడిది? కొన్నాను. డబ్బు ఎక్కడిది? అది తై తక్కల దానికి నువ్వు దాచిపెట్టావు కదా, ఆ డబ్బుతో కొన్నాను. సుగుణ, ఆగిపోయావే, కొట్టు. ఆ పనికి పండి దానికోసం ఈ రోజు నా మీద చేయొద్దావు, రేపు గొంతు పిసి కూడా నన్ను చంపుతావు. ఇదంతా నా కర్మ కర్మ. మాట్లాడండి. ఏమిటి చలమయ్యా, కూతురు పాదాలకు పారాణి రాసి మరీ తీసుకొచ్చావు? ఏమీ లేదమ్మా, మా అయ్య తరపోరు కాదు, మా అమ్మ తరపోరు కాదు, ఆఖరికి మా కులపోరు కూడా కాదు. అయినా నా బిడ్డని ఇంత పెద్దదాన్ని చేశారు. అందుకని ఆటాడే ముందు ఓ పాలి మాటారు గారి కాళ్ళకి దండం పెట్టించి తీసుకెళ్తారని. అయ్యో, మాస్టరు కాలేజీకి వెళ్ళారే. గారు ఆయన లేకపోతే నేనేనా? ఇదిగో గౌరీ, మన సారు దేవుడు ప్రసాదిస్తాను,
అదే మా ఆయన ఆశీర్వాదం అనుకుని తినేను. డాన్స్ బాగా చేయద్దు గాని. ఇదిగో, ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. లేలే లే పిన్ని గారు, మీరు వెళ్ళి తాంబూలం తీసురండి, ప్రసాదం పెడదాం. అమ్మగారు, మీరు చల్లగా దీవితే మ్యాటర్ పరువు నిలబెడతానండి. అలాగే, దాందేం భాగ్యం. ఇదిగో, ఇది కళ్ళ కద్దుకునే తిను. భగవంతుడు నీకు నాకు మేలు చేస్తాడు. ఇక వెళ్ళిరామ్మా, మేం కూడా వస్తాం కాలేజీలో నీ డాన్స్ చూడ్డానికి. చంపా, చంపుతున్నావు గదే. నీ వంపుల్ని చూసి గంపలు గంపలుగా పుట్టుకొస్తున్న కోరికల్ని ఎలా దింపుకోవాలా అని చస్తున్నాను గదే. ఈ చేపలు కొడుతున్న మరో నిమిషంలో ఈ 2 మంచాల్లో ఒక మంచాన్ని నేను అట్టుకెళ్ళిపోతాను. మట్టకెడిసలుడా, ఏనాడు ఎవరి శిలాలు దోచుకున్నాను, ఈనాడు సొంత పిల్లల శీలం కూడా దక్కకుండా పోతాను. ఈ జన్మలో కాదే, కిందటి జన్మలో. ఈ జన్మకు నువ్వు చాలా భద్రకాళివి. నా కూతురు చేత కంటతడిచ్చి నీ నాలుక మీద చేపలు గుచ్చకపోతే నా పేరు చేపల స్వామయ్య కాదు. దమ్మా దా. చంపా, ఎక్కడికి వెళ్తావా? నా ఇంటికి మట్టి గెలుస్తాడుడా. నువ్వు చేయదులు అయితే చేపలు కుర్తిను. నువ్వు చేయదులు అయితే చేపలు కుర్తిను. వచ్చే చంపా, నువ్వు కానీ కాలు బయట పెట్టావు, నీ బతుకు సీతాదేవాలు అయిపోయిపోతే గుర్తుంచుకో. తిట్టే పిల్లలతో కాపురం చేయొచ్చు కానీ సీట్కి మాటికి సీదే పిల్లలతో కాపురం చేయటం నా వల్ల కాదు. కూతురా, ఉన్న పళంగా పేట మారితే ఊట గడిచే ఉపాయం దొరుకుద్దా అని. పట్టణంలో ఈ పక్క బతకగలిగిన వాళ్ళు ఆ పక్క బతకలేవా? అది కాదే, చాలా పెద్దదిగా చిన్న చేపలు తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే పెద్ద చేపలు దాన్ని బతకడమే పిచ్చిదాన. అది నాకు తెలదు. ఈ పేట వదిలిపెట్టి వెళ్ళకపోతే ఏ అర్ధరాత్రిలో నేనే వెళ్ళిపోతాను. వద్దులేమ్మా, ఇప్పటికి చేసిన చాండాలం చాలు, ఇంకా లేనిపోనివన్నీ ఎందుకు, అట్టాగే వెళ్ళిపోదాంలేమ్మా. అన్ని తెచ్చుకున్నట్టేనమ్మా, ఏం మర్చిపోలేదు కదా. లేదు, ఎందుకైనా మంచిది, ఒక పాలు నేను వెళ్ళి చూసొస్తాను తల్లి. ఏమన్నా మర్చిపోయావా? ఈ సోటు వదిలిపెట్టి వెళ్తున్నామన్న బాధ తప్ప ఇంకేం మర్చిపోలేదమ్మా. వెళ్దాం పద. ఏంటి పిన్ని గారు, ఆ రాష్ట్ర ముఖం కొంప ఖాళీ చేసిపోతుంది. బండిలో ఇటే వస్తుంది, చూద్దాంరా. ఈ ఆడవాళ్ళిద్దరి మధ్య ఏదో అంతర్యుద్ధం మొదలయ్యేటట్టుంది. అగ్నిపర్వతం బద్దలవకముందే ఉభయల మధ్య నుంచి మనం నిష్క్రమించడం మంచిది. తాయి, నేను అవశ్యం నశ్యం కొనుక్కోవడానికి బజారు వెళ్ళొస్తాను. మొహం చూడు, ముంగిసి మొహం. పచ్చడి కాపురంలో నిప్పులు వేయాలని చూసింది. మా బాయ మారిపోయాడు కనుక గోపగులు కొట్టాడు, లేకపోతే నా కాపురంలో కొంపటే.
ఇంతకాలం మేము నీసు తినేవాళ్ళమే అనుకున్నాను, కానీ నీసులం కూడా ఇయ్యాలే తెలుసుకున్నాను. మమ్మల్ని మన్నించండి. కన్నీళ్లు పెడితే చేసిన తప్పు పశ్చాత్తాప రూపంలో బయటకు వచ్చినట్లే చలమయ్య. పశ్చాత్తాపం కలిగితే భగవంతుడు కూడా క్షమిస్తాడు. వెళ్ళండి. అట్లాగే బాబు. వెళ్ళి రండి అంటే భయపడేవాడిని, వెళ్ళండి అన్నారు మీరు. సంతోషం బాబు. ఇంకెప్పుడు ఈ పేటకు కానీ ఈ ఇంటి ముందు కానీ రాంబాబు, రాంబాబు. కానీ బాబు, వెళ్ళే ముందు అది మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటాను. నాతో ఎవరో ఏమీ చెప్పక్కర్లేదు. ఇక మా బాయ దాని మొహం కూడా చూడు. గంగారాం, ఏమిటా కలిబిడ? పోయి చూడు. ఎప్పుడు ఏ పిల్లనా? కొత్త పిల్ల కావాలి. ఇవ్వలేదు, రేపు వస్తుంది. మాకు ఇప్పుడే కావాలి. సరే గంగారాం, ఏమైంది? మన రికార్డింగ్ డాన్స్ లో అమ్మాయిలంతా పాతలు అయిపోయారంట. కొత్తలు కావాలని గొడవ చేస్తున్నారు సార్. అలాగా, జల్దీ కరు. జనం తిరగబట్టే ప్రమాదం. రాజ్యాలే పోతాయి, వ్యాపారాలంతా. అలాగేనండి. ఇవాళ నుంచి అమ్మాయిలు ఎట్లా ఉంటారు సార్? అరే, మనకి తెలియకుండా ఈ పేటలో కొత్త పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇదిగా బాబు, ఆ పిల్లవరా? అది నా కూతురండి. లేదు, అందంగా ఉంటాను. అంతేకాదు బాబు, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంది. ఏం చేస్తాం బాబు, దాని కర్మట కాలిపోయింది. అలాగా? తాయరమ్మ గారు, ఏమిటి రెడీ అవుతున్నారు? ఇవాళ మా శ్రీవారు పెందలాడే వస్తానన్నారు. మిమ్మల్ని మాట్లాడగనా? అడగమ్మా, దాందేం భాగ్యం. నేను అందంగా ఉండనా? అయ్యో తల్లి, నీకేమమ్మా, పుత్తడి బొమ్మలా ఉంటావు. ఆడదాన్ని అయిపోయాను గాని మగాండయ్యుంటే నిన్నే కట్టుకునేదాన్ని. మరి కట్టుకున్నవాడు కన్నట్టైనా చూడటం లేదు. ఏదైనా ఉపాయం చెప్పండి పిన్ని గారు. అయ్యో రామా, మీ బాబాయ్ గారు కూడా ఇలాగే. నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో అంటూ నచ్చింబీలుస్తూ కూర్చునేవారు. వీరిని శృంగారంలోకి మళ్లించడం ఎలా చెప్పమా అని ఒక చిన్న చిట్కా చేశాను. ఆ చిట్కా ఏమిటో చెప్పమంటావేంటి? నీకో ఉండ ఇస్తాను. ఏమిటా ఉండ? ఏదో ఒక ఉండ. ఆ ఉండ తీసుకెళ్లి పాలల్లో కలిపి అబ్బాయికి ఇచ్చావంటే ఆ తర్వాత చూసుకో నా స్వామి రంగా. చెప్పొద్దు, నేను చూసుకుంటాను. పాయా పాలు. నిన్నే చాపెందుకు? మంచం ఉందగా. నీగా చెప్పేది, మంచం ఉందగా. పైకొచ్చి పడుకో. సరే, నువ్వు రాకపోతే నేనే వస్తా.
సుగుణ ఏంటి బాయ్యా రా సుగుణ ఏంటి మోటు సరసం మోటు సరసం కాదు, ముద్దు సరసం. ఏంటమ్మాయి చేతిలో ఉండపడకుండానే అలా బొమ్మలా ఉండిపోయావు. నువ్వు ఇక్కడే నిలబడి ఉన్నావంటే అక్కడ అబ్బాయి నిద్రపోతాడు. ఆ తర్వాత ఎన్ని ఉండలేసినా లాభం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి పాలల్లో కలిపి ఇచ్చేసేయి. వెళ్ళు. ఇవాళ ఈయనగారికి కూడా ఒక ఉండ వేయాలి. అలా బొమ్మలా నిలబడతాడు, చేతికేవచ్చుగా. బాయ్యా ఇదిగో. ఏమిటా కంగారు? ఏమిటిది? ఇంట్లో పనికారు లేదా? బలం మొక్కేశావు? ఏమిటి దెయ్యం పట్టిందల్లాగా చీకట్లో ఈ అరుపులు పరుగులు ఏమిటి? మీరా? కుక్క అనుకున్నాను. చిచి, ఏమిటా దిక్కుమాల పోలిక? అసలు కుక్క నీ వెంట పడ్డావేంటే? గుళికలు కుక్క కుక్క గుళికలు కుక్క గుళికలు కుక్క గుళికలే నా పిండాకుడు. అసలు ఏ అప్రా చెప్పని చేసావు? నన్ను పట్టుకుని లోపలికి తీసుకెళ్ళండి. గుళికలు తర్వాత చెప్తాను. అదిగో అదే నేను చెప్పిన పిల్ల. ఏది ఆ పచ్చ రంగులంగా కట్టుకున్న పిల్ల? ఏమి టేస్ట్ అనేది? అబ్బాయి అది కాదండి, ఆ చివరందే ఆ పిల్ల. వారెవ్వా, ఖరీదు కట్టలేని కళ్ళు, ఉందో లేదో తెలియని నడుము, నెమళ్ళు సిగ్గుపడే వయ్యారం. ఆ పిల్ల మంది అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ చేస్తే మంది స్టార్ హోటల్ అయిపోతుంది. కానీ ఆ పిల్లకి పొగరెక్కువండి, ఒప్పుకుంటుంది లేదు. డబ్బుకి లోకం దాసోహం అన్నారు. పదా ఏటోనమ్మా, దిగులు ఎక్కువైపోనాది. ఏ కాలం దగ్గరికి వెళ్ళి వాళ్ళేసినా ఇది ప్రభుత్వం పాట పెట్టిన చోటు, ఇక్కడ చేపలు పడ్డానికి వీల్లేదు అని తిడుతున్నారు. ప్రభుత్వమే చేపల మీద సంపాదించడం మొదలెడితే మన బొట్టోళ్ళు ఎట్టా బతకాలో ఏమి? బతికే మార్గం నేను చెప్తాను. నన్నెప్పుడు మీరు చూడలేదు కదూ. నేను ఈ టౌన్ కి మాజీ మున్సిపల్ చైర్మన్. ఎప్పుడు ఎవరికి ఏది కష్టం వచ్చినా నేను ఆదుకుంటూ ఉంటాను. అట్టగా బాబు, అయినా తమరు మాకేం సాయం చేయగలరు బాబు? మీ అమ్మాయికి డాన్స్ చేయడం వచ్చు కదూ. నాది అమ్యూజ్మెంట్ పార్కు ఉంది. అందులో మీ అమ్మాయి డాన్స్ చేస్తే నెలకి 2000 ఇస్తాను. 2000? అమ్మో, ఈ ఏడాది పొడుగునా చేపలు పట్టిన 2000 రావు. ఇంతకీ ఏం డాన్స్ చేయాలి బాబు? ఆల్ రౌండ్ రికార్డింగ్ డాన్స్ అంటే ఇట్లాంటి డ్రెస్ వేసుకుని జనం ముందు డాన్స్ చెయ్యాలా? చిచ్చి, ఏందనుకున్నారయ్యా నా గురించి? గుడిసెలో ఉంది కదా, ఏం చెప్పినా చేతదనుకున్నారా? మీ డబ్బు వద్దు, మీ డాన్స్ వద్దు. ఎలా నీ నుంచి? ఓ అబ్బో, ముందంతా ఇట్లాంటి పద్ధతి గొప్పలు చెప్పలే. చూడు బాబు, తిండి లేకపోతే గంజి తాగుతాం, అది లేకపోతే పత్తుంటాం. అంతేగాని జనం ముందు నా కూతురు అట్లా తైతెక్కలాడదు. ఎలా? పోయిన ఆ పాపిష్టి దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటే ఏమొస్తుంది బాయ్యా? నేనేదైనా అంటే చాలు, ఆ నిద్ర బిల్లులు మింగి పడుకుంటావు. నేనంత రాక్షసులా కనిపిస్తున్నానా? ఇదిగో, నా కోపం వచ్చిందంటే ఏదో రోజు నేను ఇన్ని మింగి చేస్తా. ఏమండి, ఈ పూటకి ఇక్కడే పడుకుందా అండి? నాకెందుకు ఆశ పెడతావు? నన్ను బయటికి పో. ఆహా, నేను పోనవును. సరే, నువ్వు కాదు కూడదు అంటే ఏం చేస్తాను? ఆ పంచాంగం ఎలా అనుకో. అమ్మా, ఇక్కడ కూడా పంచాంగం ఎందుకండి? అదే అజ్ఞానంతో కూడిన ప్రశ్న. మనం ఏ పని చేసినా
ముహూర్త బలాన్ని బట్టే ఫలితం ఉంటుంది. అమ్మా చూసావా, దుష్టగ్రహాలని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి. ఈ సమయంలో సంసారం చేస్తే రావణాసురుడు లాంటి కొడుకు పుట్టాడే. చూడు చూడు చూడు, ఇంకొక 3 గడియలు ఆగితే సర్వం సవ్యంగా ఉంది. పుట్టబోయేవాడు ఉత్తమ వంశోద్ధారకుడు అవుతాడు. మీరెప్పుడు అదే అదే కూడదు. దుష్టులైన సంతానాన్ని కనే కంటే కనకపోవడం ఉత్తమోత్తమం. ఆ పిల్ల సంగతి ఏమైంది? ఇంకెక్కడ పిల్లండి, ఆడు బాబు రక్షతకు బతికెత్తాడు కదండి, ఈ మండపులతో పనే ఉండండి. అలాగా? ఆడు రిచ్చా తొక్కుకుంటూ గాంధీనగరంలో వస్తూ ఉంటాడు. మన వాళ్ళ కారు అదే వీధిలో ఆడి రిచ్చాకి ఎదురుగా వెళ్తుంది. అర్థమైపోయిందండి. వద్దులేదు మీకు. ఎవరో దారిని పోయి దాన్ని తీసుకొస్తే జాయిన్ చేసుకుంటారా? పెద్దోడు కడతారు దోశ బయటికి. బాబు గారు, ఈడు మా అయ్యండి. అలాగా? అయితే ఆపరేషన్ డబ్బుందా నీ దగ్గర? ఎంత అవుతుంది బాబు గారు? 5,000. 5,000? ఏ లేవా? మా దగ్గర పేదరికం తప్ప మరేమి లేదు బాబు గారు. మీరే ఎలాగైనా కనుకరించి. అర్థమైన వాళ్ళందరినీ కనికరించడానికి ఇదేమన్నా ధర్మాస్పత్రం అనుకున్నావా? చూస్తానండి దోశ బయటికి. బాబు, ప్రాణం పోయాల్సిన డాక్టర్లు కనుకరించకుండా అయితే బయటికి నెట్టేయడం అన్యాయం బాబు. మీ కాళ్ళు అట్టుకుంటాను. మా అయ్యనట్టగైనా కాపాడండి బాబు. చూడు, వెంటనే 5,000 తెస్తే మీ నాన్న బతుకుతాడు. లేకపోతే మీ నాన్న శవం దగ్గర ఇలాగే ఏడుస్తూ పండాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన లక్ష్మి కాదంటున్నారు, ఆలోచించుకోండి. సేఠ్జీ, మేరీ బుల్బుల్ కాలుతో తనే చెల్లిందని మళ్ళా మా కాళ్ళ దగ్గరికి వచ్చేందుకే. సేఠ్జీ, నాకు అవసరంగా 5,000 కావాలి. అందుకు మీరు ఆడమన్న డాన్స్ ఆడతాను. అచ్చా? అవును సేఠ్జీ, మా అయ్య కారు కింద పడి సాగు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్ 5,000 ఇస్తేనే గాని వైద్యం చేయకపోమన్నాడు. దయచేసి ఆ డబ్బు మీరిస్తే మా అయ్యను బతికించుకుంటాను. నైనాయ్, వైద్యం కథమైతే నువ్వు మా కంటికి కనిపించావు, మాది దిల్ పరేషాన్ అవుతుంది. అందుకని ముందు డాన్స్, వెనక డబ్బు. అప్పుడు దాకా అయితే మా అయ్య బతకడు సేఠ్జీ. అచ్చే కామ్ కరు, ముందు ఒక 1000 ఇస్తాను, తీసుకెళ్లి డాక్టర్ కి కట్టు. ఇస్తే మా అయ్య కాడ వైద్యం చేయరండి. చేస్తారో చేయరో మాకే అనవసరం. డాన్స్ చేసాకే మిగతా డబ్బు మీకు ఇచ్చేది. ఇదిగో తీసుకో, లేజావు. అరే గంగారాం, అది ఒప్పుకుంది. బుల్బుల్ బొమ్మ కరపత్రాల్లో అచ్చు గుర్తించు. దాని వంపు సొంపు చూసి జనం గుమ్మైపోవాలా. సోదర సోదరి మన్నారా, నేడే చూడండి నవ యమన తార, శ్రీలోకంలో సినీ తారగా వెలగబోతున్న సితార తన వంపులతో సొంపులతో ఇంపుగా మీ ముందుకు వచ్చి తన వయ్యారాన్ని చూపించి మీ అభిమాన మా అమ్యూజ్మెంట్ పార్క్ లో నాట్యం చేయబోతోంది. గౌరీ 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 గౌరీ. ఇది విన్నారా? ఇది విన్నారా? ఏమిటే తయారు? బిందెడు నీళ్ల కోసం గంట క్రితం కొళాయి గండి ఇప్పుడే రావడం. సారు వెనకటికి దీని లాంటిదే అగ్గిపెట్టె కోసం అప్పుకెళ్ళి 6 నెలల కడుపుతో తిరిగి వచ్చిందిట. ఏమిటా అప్రాచ్య మాటలు? కళ్ళు పోతాయి. నేనేమైనా ఈ గౌరీలాగా వ్యధవేషాలు వేసేదాన్ని అనుకున్నారా? వ్యధవేషాలా? ఎవరు? ఎక్కడ వేస్తున్నారు పిన్ని గారు? ఇదిగో మీ ఆయన కాళ్ళకు గజ్జె కట్టించి నాట్యం నేర్పించిన కళాకారిని వీధిలో గుడ్డలోడి తీసుకుని పిచ్చిగంతులు వేయబోతోందిట. ఎందుకైనా ఈ బోర్డు కెమెరా డాన్స్ చేయడానికైనా నేను ఎంత కష్టపడి నీకు డాన్స్ నేర్పించింది. నిన్ను క్షమించాను, నిన్ను బ్రతకను. నేను చంపేస్తాను. నేను బ్రతకని, నిన్ను బ్రతకని. మీరు పెద్ద మనసుతో మా అయ్యని కాపాడారు. మీరు అడిగిన డబ్బు కోసం నేను రికార్డ్ డాన్స్ ఒప్పుకున్నాను. వెళ్ళి తెచ్చేస్తానండి. అక్కర్లేదు, ఆ డబ్బు నేను ఇచ్చేసాను. బాబు గారు, కృతజ్ఞత చూపించే హక్కు పెద్దవాళ్ళకే కాదు, అప్పుడప్పుడు మాలాంటి పెద్దవాళ్ళకు కూడా దక్కని.
ఆడపిల్ల అవుట్ అవుట్ ఆడపిల్లలు నమ్మడం మానేసినది అవుట్ మేటర్ గెట్ అవుట్ బాబు రిక్షా ఐ సే గెట్ కాస్త అవుట్ టైం పట్టు బాబు గెట్ అవుట్ ఎవడోరా మగపిల్లవా నాకేదో భయంగా ఉంది పిన్ని గారు పొద్దుపోయింది బయట వాన కూడా పడుతుంది ఊరుకమ్మా వస్తారులే ఈ పిలక శాస్త్రి గారు కూడా ఈ రోజు ఊరెళ్ళాలా ఏమిటో వచ్చేదమ్మాయి బయ్యా నా ముగ్గురు నడు మీద చేవేసి నా ఇంటికి తీసుకొస్తావా ఎంత ధైర్యమే నీకు ధైర్యం కాదమ్మగారు జాలి మీ పెనిమిటి తాగి నడి రోడ్డు మీద దిక్కు లేకుండా పడుంటే జాలి పడి తీసుకొచ్చాను అబద్ధాలు ఆడుకో అసలు ఈ బుద్ధి ఎక్కడిపోయింది ఆ తాగిస్తే తాగేలోనా చెప్తాను పిన్ని గారు సాయపడ్డా పట్టుకొని చెప్తాను వస్తాం రండి మామూలుగా ఉంటే నీకు లొంగడని మత్తులు పడేసి లొంగ తీసుకోవాలని చూస్తున్నావా తాగి పడిపోయి ఉంటే తీసుకొచ్చానని చెప్పాను కదమ్మగారు చాలే అప్పు నువ్వు వగల్ మారి దానివి నాకు తెలీదా వేద వేషాలు వేసి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసి నీ వాడిని చేసుకోవాలని చూస్తున్నావేమో కత్తిపేట పట్టి తరుగుతాను నీ మోహాన్ని తగులు పంచుతా ఆయన ఎందుకు తాగారో నిజంగా నాకు తెలవదు గానమ్మగారు మీరేమనుకోపోతే ఓ మాట చెప్తాను ఒకవేళ మీ నోటు దురుస్తానం భరించలేక తాగారేమో కనుక్కోండి ఎంత మాట అన్నావే ఆగండి పెట్టే చేతికే కొట్టే అధికారం ఉంది మీకు తిట్టే నోరు తప్ప మనసు పెట్టే తీరు తెలవదు ఇంకెప్పుడు తొందరపడాలా చెయ్యత్తమాకండి వరుసపు నీళ్ళలో చాలా సేపు తడిసినట్టుండారు మాట్లాడు వెళ్ళి కాస్త తల తొడవండి అది పెళ్ళంగా చేయాల్సిన నిజమైన పని నోరు పడిపోను నువ్వు రామ్మ లోపలికి మన బంగారం మంచిదైతే నాకు ఈ కర్మ ఎందుకు పట్టేది బాయా నువ్వు చేసింది ఏమైనా బాగుందా అసలు ఆ గౌరీ నేను ఆ గౌరీ పేరు ఎవరెత్తినా సరే వాళ్ళని చంపేస్తానంటే అది భ్రష్టురాలు అది స్వార్థపరురాలు పవిత్ర ఆశయంతో నేను నేర్పించిన నాట్యకళను అది కలుషితం చేసింది దాని పేరు ఎవరు తలవద్దంటే తలవద్దు అయ్యా నిజంగా అంటున్నావా ఈ మాట నిజంగానంటున్నాను ఈ రోజు నుంచి నువ్వే నా దేవతవి యు ఆర్ మై ట్రూ గాడెస్ ఆ దౌర్భాగ్యురాల కోసం ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నాను ఇవాళ తెలుసుకున్నాను కట్టుకున్న భార్యని మించి ఎవరికి విలువ ఇవ్వకూడదని ప్లీజ్ ఐఎమ్ సారీ రాత్రి మేటర్ను చూస్తే గుండె పెరుక్కుపోయింది ఇంకెప్పుడు అయినట్టు ఉండకుండా వాళ్ళ కాపురం చల్లగా ఉండేటట్టు చూడు స్వామి ఏంటి బాయా కదా ఏంటి హడావుడి లేడీకి లేచింది ప్రయాణం అని అక్కడ పెట్టు పూజారి గారు అమ్మా. నోటొక్క కొబ్బరికాయ కొట్టపోతున్నాను కొంచెం గట్టిగా చదవండి మంత్రాలు ఏమ్మా ఏదైనా శుభకార్యం జరిగిందా మీ ఇంట్లో అవును పూజారి గారు మా ఇంటి ఆయన్ని ఇన్నాళ్ళు ఒక దయ్యం పట్టింది అది ఇప్పుడే వదిలిపెట్టింది దయ్యం వదలటం అంటే సామాన్యం కాదమ్మా 101 కొబ్బరికాయ కొట్టాల్సిందే అయినా నీ పిచ్చిగాని ఎన్ని కొబ్బరికాయలు కుట్టినా ఫలితం ఒకటే కదా అదెలా అవుతుంది బాయ్యా మొట్టమొదటి కొబ్బరికాయ ఆ శని ముండా నీ కళ్ళకు మళ్ళీ కనపడకూడదని రెండో కొబ్బరికాయ నువ్వు ఇప్పుడు ఉన్నట్టే కలకాలం నాతో ఉండాలని సరే ఆ దేవుడు వరవచ్చినా లేకపోతే నేను ఇస్తున్నాను ఇంకెప్పుడు నీ నుంచి నా మనసు మారదు అంతకంటే ఆడిది కోరుకున్నది ఏముంది బాయ్యా బాయ్యా ఆ దర్రపు మొహం మళ్ళీ కనిపించినా పలకరించనని భగవంతుడి ముందు ఒట్టే బాయ్యా అయ్యో, బాయ్యా, అది ఇక్కడ ఉంది. నక్కలాగా పక్కనే నిలబడి అన్ని వింటున్నావన్నమాట ఇక్కడ కూడా మమ్మల్ని వదిలిపెట్టవా లేదమ్మ గారు మీ కాపురం చల్లగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను నువ్వు వచ్చింది ఆ దేవుడి కోసం కాదే నా ముగ్గుని తన్నుకోవడానికి మీరైనా నమ్మండి మాటారు జీవితంలో నేను మర్చిపోలేని మనిషి నువ్వే అయినా ఈ జీవితంలో మళ్ళీ నువ్వు కనిపించకపోతేనే సంతోషిస్తాను
దివ్యమైన ముహూర్తమే. దుష్ట గ్రహాలు లేవు, దుర్ముహూర్తాలు లేవు. 25 ఏళ్ళకి ఒకసారే దొరుకుతుంది ఇలాంటి ముహూర్తం. ఆలస్యం చేయకుండా తొందరగా. అంటుకుంటే స్నానం చేయాలి. ఏ మీ వాళ్ళు ఎవరైనా పోయారా? మీకెవరైనా ఉంటేగా పోవడానికి? అసలు విషయం ఏమిటో చెప్పు. ముహూర్తం దాటిపోతుంది. 3 రోజులు సెలవు తీసుకున్నాను. 3 రోజులా? ఛీ, ఛీ, ఛీ. నాకు మళ్ళీ ప్రాణం పోసావు బాబు. హాయి కడుపునెట్ట పుట్టావయ్యా. అందరూ ఒకేలాగుంటారు చలమయ్య గారు. మా నాన్న గౌరీతో రికార్డ్ డాన్స్ చేయించాలనుకున్నాను. నేను రష్యన్ కంపెనీ తరపున భరతనాట్యం చేయించాలనుకుంటున్నాను. నిజంగానే రే బాబు, మా అయ్యకే కాదు నాకు కొత్త దీవం పోస్తున్నారు. ప్లీజ్ 1 by 1 ప్లీజ్. 1 by 1 అయితే భారతదేశం తరఫున భరతనాట్య విద్యను ప్రచారం చేయడానికి దాన్ని రష్యా పంపిస్తున్నారట చూడు. పంతులారండి, అది ఎక్కాలంటే ఎంత అవుద్దండి? ఏది? అదేనండి ఈ మాలం. విమానం పేరే తెలియని నీకు అది ఎక్కాలని ఆకాంక్ష కలిగిందా? అబ్బా, ఇది పుల్లగా ఉందమ్మా. ఇత్తునమ్మా, ఇత్తును. నీకు అదే తాయి. కడుపు ఎవరికి? నీకా? ఈ అమ్మాయికా లేక ఊహెలుకునా? అబ్బో దిగొచ్చారు గర్భాధాన ప్రసాద దురంధరులు. భాషను అపవిత్రం చేయకు. పెళ్ళయి 15 సంవత్సరాలు గడిచిపోయినా, మామూలు మాసాల్లో కాకపోయినా అధిక మాసంలోనైనా ఒక్క అనుకున్నాను. నాకంత అదృష్టం కూడానా? ఏమిటి తయారమ్మ గారు లెక్కలు చేస్తున్నారు? ఆవకాయ పత్ర గురించా, ఉసిరికాయ తొక్కుడు గురించా? నానా అసమర్థత గురించి. అదేంటండి? నా సంగతి వదిలేయండి. కంగ్రాచులేషన్స్ రాస్తారు. ఏంటండి? నువ్వు కూడా మా ఎలా తప్పిదితే నీ వంశానికి వెల కట్టలేని వారసుని ఇవ్వబోతోంది. థ్యాంక్ యూ. నిజమేనా? అబ్బో అంత సిగ్గా? అమ్మో. ఇదేదో రంగురంగులు కవర్ వచ్చిందండి. ఎవడన్నా డబ్బులు పంపించాడేమిటి? ఇది స్వదేశీ సరుకు కాదే, విదేశాల నుంచి వచ్చింది. విదేశాల్లోంచి మీకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరు? పైనుంచి మీ నాన్న రాసి పండక్కి రమ్మని. చాలండి సంబడం. ఎవరికి వచ్చిందో చెప్పండి. ఈ ఉత్తరం నాకు కాదే, చంద్రశేఖరం మాస్టార్కి. ఆహా. అభిలాష్ రాసింది. నన్ను చదవమంటారా మాస్టారు? చదవండి. అదేం ప్రేమ లేక కాదుగా. పూజ్యులైన మేస్టారికి అభిలాష పాద నమస్కారములతో రాయినది. అంట్లు తోముకునే అమ్మాయి అమెరికా నుంచి ఈ ఉత్తరం ఎలా రాస్తోందనుకుంటున్నారా? మీ దయవల్ల నాట్యం, మరో వ్యక్తి మంచితనం వల్ల అక్షర జ్ఞానం నేర్చుకున్నాను.
ఈ నెల 1వ తారీఖున నేను మెడ్రాస్ నగరానికి వస్తున్నాను. భారత నాట్య కళను విదేశాల్లో చాటి చెప్పినందుకు భారత ప్రభుత్వం నాకు నాట్య మయూరి అనే బిరుదును ప్రదానం చేస్తోంది. నా జీవిత కాలంలో ఒక్క క్షణం నేను చేసిన తప్పుకి మీరు పెద్ద శిక్ష విధించారు. ఆ సంఘటన అనుక్షణం నా కళ్ళల్లో నీళ్లు, గుండెలో బాధ తెప్పిస్తూనే ఉంది. మీ దయ వల్ల పెరిగి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మీ అభిలాషను ఆశీర్వదించడానికి మీరు మెడ్రాస్ రావాలని కోరుకుంటున్నాను. నా మీద అసహ్యం మీకింకా పోయుండకపోవచ్చు. కానీ మాస్టారు, మీరే ఈనాటి నా ఈ స్థితికి నిజమైన కారకులు. గవర్నర్ ఇచ్చే నాట్య మయూరి బిరుదు కన్నా మీరు వేసే 4 అక్షింతలే నాకు చాలా మిన్నా. వస్తారు గదు? మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ ఆశీస్సులు కోరి అభిలాష. దాని అభివృద్ధికి మాస్టారే కారణం ఉంటుందేమిటి? దాని బొందా అది అసలు ఎందుకు పైకొచ్చింది? ఈ పేట విడిచి వెళ్ళబట్టి. ఎందుకు వెళ్ళింది? మాస్టర్ నా పాడు పని చెయ్యబట్టి. ఆ పాడు పని ఎందుకు చేసింది? మన సుగుణ ప్రసాదంలో మత్తు మందు కలబట్టి. సాయరమ్మ గారు, ఏం జరిగిందో చెప్పండి. చెప్పవే, మాస్టర్ అడిగింది వినిపించగలరా? మర్యాదగా చెప్పండి, ఏం జరిగిందో. అది ఆ రోజు అది డాన్స్ చేయలేక పడిపోతే మీరు దాని మీద అభిమానాన్ని చంపుకుంటారని ప్రసాదంలో మత్తు మందు కల్పించింది సుగుణ. నువ్వింత నీచాన్ని కొడుకడతావా? అది కాదు, దాని మీద మీకు మనసు విరిగిపోతుందని. నాట్య విద్యని అవమానించిందని, గురుస్థానానికి కళంకం తెచ్చిందని, అరంగేట్రం చేస్తూ రంగస్థలాన్ని అపవిత్రం చేసిందని అభిలాష నశయించుకున్నా. జీవితంలో మళ్ళీ నాకు ముఖం చూపించుతని శాసించాను. ఏ అపరాధం చేయని అభిలాష ఇంత మానసిక సంక్షోభానికి గురి కావడానికి కారణం నువ్వు. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి రాకపోతే నా జీవితమే వ్యర్థం మాస్టారు. వస్తారు కదా? మాస్టారు, తెలిసో తెలియకో భర్త అనుబంధాన్ని కాపాడుకోవడానికి అలా చేసింది. మీరు కూడా ఇలా కోపంగా పెడితే. నేను వెళుతున్నది అభిలాష ప్రేమ కోసం కాదండి. తను రమ్మంది కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, కాపురం చేయడానికి అంతకన్నా కాదు. ఇప్పుడు నన్ను ఏడిపించి దాన్ని ఎత్తి మీద అక్షంతరం వేయడానికి వెళ్తావా? నేను వెళ్ళేది అక్షింతలు వేయడానికి కాదు, నువ్వు చేసిన తప్పు నీ తరపున క్షమాపణ కోరటానికి. నేను వెళ్ళమను. లే తప్పుకో. నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా. ఏమిటో అది అంట్లు దోపుడే రోజుల్లోనే దాని వెంటబడి చచ్చేవాడమ్మా. ఇప్పుడు విదేశాల నుంచి లక్షలు సంపాదించుకొస్తోంది. మద్రాసులో మేడలు కడుతోందిట. వెళ్ళిన వాడు ఇక తిరిగే వస్తాడు, అక్కడే ఉంటాడు. అలా అనకండి పెద్ద గారు, నా కాపురం నిలబడ్డే మార్గం చెప్పండి. ఆడదానికి ఆకరాస్త్రం ఒకటి ఉందమ్మా. చచ్చిపోతానని బెదిరించడమే. చస్తానని భయపెట్టాడుగా, ఆయన వెళ్ళిపోయారు. ఉత్తుతి భయపెట్టడం కాదమ్మా, నిజంగానే భయపెట్టాలి. ఎలా? ఏముంది, మన ఇంట్లో పురుగుల మంది ఉంది కదా, అది ఇంత తాగావంటే కళ్ళు తిరిగి 2 వాంతులు అవుతాయి. నేను గోల చేసి మీ బాబాయ్ గారితో చెప్పి నేను ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను. నీ భార్య చావు బతుకులో ఉంది నాయన అని వెంటనే రమ్మని కబురు చేశావంటే దాని మొహం కూడా చూడకుండా వచ్చేస్తాడు. నిజంగా పోతానేమో. చీచిచి, ఇంత తీసుకుంటే ఏం అవదమ్మా. ఇప్పటికీ మీ బాబాయ్ గారు నా వెంట కుక్కలా ఎందుకు తిరుగుతున్నారనుకున్నావు? ఇదే ప్రయోగాన్ని నేను ఉపయోగించాను. అప్పటి నుంచి నాకు కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. తాగకుండా తాగేసానని అబద్ధం చెప్పారా? అమ్మో, ఈ విషయం డాక్టర్లు గ్రహించి చెప్పారంటే ఇక జీవితంలో మనం భయపెట్టినా భయపడరమ్మా. సరే, తాగుతాను, తీసురండి. ఇంత తీసుకుంటే ఏం అవదమ్మా. అంతే. భగవంతుడా, మా ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన ప్రేమని ఇంకెవరు పంచుకున్నా నేను భరించలేను. అందుకే ఈ సాహసం చేస్తున్నాను. నువ్వే నన్ను కాపాడాలి. ఇదిగోనమ్మా, కళ్ళు మూసుకుని ఆముదం తాగినట్టు తాగి. పిన్ని గారు ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఈ మాత్రం లేకపోతే నమ్మరే అమ్మాయి. తాగు, ఏం అవదు.
కళ్ళు తిరుగుతున్నాయా? వాంతులు అయిపోతాయి. కడుపులో ఏముండదమ్మా, అంతా బయటకు వచ్చేస్తుంది. ఏమిటమ్మా? అయ్యో, ఎంత తడారిపోతుంది. అయ్యో, అయ్యో. ఏమిటి ఆ అరుపులు? అలా ఏమైనా గొడవలు జరిగాయా ఇంట్లో? అయ్యో, వాళ్ళ ఆయన తనకిష్టం లేకుండా ఊరెళ్ళిపోయాడని అమ్మాయి పురుగులు మనం తాగేసిందండి. అయితే నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను, హాస్పిటల్ కి తీసుకెళ్తాను. అమ్మాయి సుగుణ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మీరంతా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. కానీ నిజానికి ఈ గొప్పతనం నాది కాదు. పూరిపాకల్లో పుట్టి నది ఒట్టును తిరిగే ఈ పేద పిల్లను అభిలాషగా తీర్చిదిద్దిన ఘనత ఓ మహానుభావుడిది. ఆయన మీ మధ్యనే ఉన్నారు. నేను ఈ బిరుదు పొందిన ఆనందం కంటే ఆ మహోన్నతుడి చేత్తో 4 అక్షంతలు వేస్తే నా జన్మ ధన్యం అవుతుందనుకుంటున్నాను. నా అభివృద్ధి కారకులైన చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. I'm sorry. రండి. ఒక విన్నపం. నన్ను ప్రోత్సహించి ఈ నాట్య విద్యను నేర్పించిన చంద్రశేఖరం గారు గానం చేస్తే నేనిప్పుడు నాట్యం చేస్తాను. ఈ శిష్యురాలు కోరిక ఆయన తీరుస్తారని ఆశిస్తున్నాను. సార్, మీ భార్య ఫోన్ లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. హలో. హలో మేస్టారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. సుగుణమ్మ మీకేదో క్షమాపణ చెప్పుకుంటానంటోంది. ఇవ్వండి. మాట్లాడమ్మా. హలో. హలో. చూడా, నేను మాట్లాడుతున్నాను. హలో. హలో, మాట్లాడు. క్షమించండి. My God. బాబు చంద్రశేఖరం గారు, మీరు భయులు మా ఇంట్లో పిల్లా పాపలతో కలకాలం కళకళలాడుతూ ఉంటారనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీ సహధర్మచారిని మీకు అన్యాయం చేసి, ఒంటరి వాడిని చేసి, మీ బిడ్డను తల్లి లేని దానిగా చేసి తన దారిన తను వెళ్ళిపోయింది. ఇది విధి విలాసమో పాపకర్మ ఫలమో కాదు, కేవలం దుష్టగ్రహ ప్రభావం. నా ఇంట్లో ఉన్న శనే కారణం. భవిష్యత్తు గురించి ఎంతో మందికి జాతకాలు చెప్పాను.
దైవికంగా అవి నిజమైతే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. కానీ వర్తమానంలో మీకు మా ఇంట్లోనే భార్యా వియోగం ఉందని ఏమాత్రం గ్రహించగలిగినా మిమ్మల్ని అసలు మా ఇంట్లో ఉండనిచ్చేవాడిని కాదు బాబు. ఈ జీవితానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించండి. శాస్త్రి గారు, ఇది నా కర్మ, మీరు బాధ్యులు కాదు. శాస్త్రి గారు, బాగా పొద్దుకుపోతుంది, ఇక తీసుకెళ్ళడం మంచిదేమో. అలాగే నాయన. కడసారిగా భర్తను ఒక్కసారి చూడాలని ఆరాట పడింది ఆ ఇల్లాలు. పాపం ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. వేడిగా ఉన్నాయమ్మా? అమ్మా ఇది మళ్ళీ సరను మేసరు 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 పాప నన్ను ఏమని పిలిచిందో తెలుసా? ఏమని పిలిచింది? అమ్మా అమ్మ అని పిలిచింది మాస్టారు. తప్పేముంది? మాస్టారు